రాకుండా ఏం చేయాలంటే డెలివరీకి కనీసం 2.5 to 3 years గ్యాప్ అనేది ఉండాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా రెండో డెలివరీ అవ్వడానికి 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ టైం తీసుకుంటే మంచిది. ఈ లోపల బాడీ కంప్లీట్ గా రికవర్ అయ్యి కింద కండరాలు ఏవైతే ఉంటే అవి టైట్ అవుతాయి. ఆల్సో డెలివరీ అయిన వెంటనే ఎలా కండరాలు బలహీనంగా ఉన్న కండరాలని టైట్ గా చేసుకోవాలి అనడానికి గైనకాలజిస్ట్ గారితో మాట్లాడితే మీకు ఎక్సర్సైజెస్ అనేవి చెప్తారు. సో డెలివరీ అయిన తర్వాత కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఆ ఎక్సర్సైజెస్ అవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. కనీసం ఒక నెల 2 months వరకు మరీ బాగా బరువున్న వస్తువులు గాని ఇవి బరువు ఎత్తే పనులు గాని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ టైంలో ఎత్తితే మజిల్స్ ఇంకా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా రోజులు అయిన తర్వాత పనులన్నీ సరిగ్గా చేసుకోవచ్చు అందరూ. సో ఈ 2 ప్రికాషన్స్ మెయిన్ అన్నమాట. అయితే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సర్జరీయే ఇంకా మనకున్న ఆప్షన్. సో సర్జరీ అంటే ఆపరేషన్ చేసి ఆ జారిన గర్భసంచిని తీసేయడానికి ప్రయత్నిస్తాం. మూత్రసంచి లేదా మోషన్ కి వెళ్లే రెక్టమ్ అనేది అదేదన్నా బయటకు వచ్చిందంటే దాన్ని లోపలికి నెట్టి మెష్ లాంటిది పెట్టి సో దాన్ని బయటికి రాకుండా మెష్ అనేది సపోర్ట్ కోసం పెడతారనమాట. సో ఇలా సర్జరీస్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాబ్లం ఎంత అర్లీగా కరెక్ట్ చేసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ.